మంత్రులు కానీ వాళ్ళంతా సైలెంట్ అయిపోయారు. సో ఇప్పుడు వాళ్ళంతా రాబోతున్నారా మళ్ళీ? అదే ఇప్పుడు ఏమైపోతుంది అంటే సమయం ఆసన్నమైందని మాట్లాడుతున్నారు. వాళ్ళు సమయం ఆసన్నమైందని ఏ ప్రతిపక్ష నాయకులని అంటారు. సమయం ఆసన్నమైందా లేదో చెప్పేది ప్రజలు, పార్టీలు కాదు. అంటే ఇక్కడ ఒక విషయం మనం ఆలోచించాల్సింది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు గతంలోన వెళ్ళి ప్రజలతో వాళ్ళ సమస్యలు మాట్లాడినప్పటి కథ ఇప్పటి కథ వేరు. గతంలోన ఆయన కేవలం ఒక పార్టీ అధ్యక్షుడు, ఒక ప్రతిపక్ష నేత, అధికారం కోసం అరులు చేస్తున్నటువంటి ఒక నాయకుడిగానే ప్రజలు అతన్ని చూశారు. రాజశేఖర్ రెడ్డి బిడ్డలాగా చూశారు. ఇతనికి కూడా ఒక ఛాన్స్ ఇస్తే తప్పేంటి? గతంలోన ఛాన్స్ రావాల్సిన వ్యక్తి రాలేదు, ఈసారి ఇద్దాం అనుకుని ఇచ్చారు. గతంలోన 5 ఏళ్ల పాలన అయిపోయింది, ఆయనకంటూ ఒక అకౌంట్ స్టార్ట్ అయిపోయింది. ఆయన ఏం చేశారో ఆయన ఏం చేయలేదో ప్రజలు మొత్తం చూశారు. ఇప్పుడు ఆయన ప్రజలు వెళ్ళి ఏం మాట్లాడినా కూడా ప్రతిపక్షం ఖచ్చితంగా, అధికార పక్షంలో ఖచ్చితంగా గతంలో మీరేం చేశారని లింక్ పెట్టేందుకు అన్ని అవకాశాలు ఉన్నాయి. యాక్చువల్గా చెప్పాలంటే కనుక 2 రాజకీయ పార్టీలు ఆడుతున్నటువంటి గ్లాడియేటర్ ఆటలోన ప్రజలు ఫూల్స్ అవుతున్నారు. ఇక్కడ అధికార పక్షం గ్లాడియేటర్ ఆట ఆడట్లేదు. అధికార పక్షం ప్రతిపక్షం 2 కూడా మీరు గమనించండి. మీరు ఇప్పుడు లూలు కంపెనీకి ఇంతెందుకు ఇచ్చారు, అమరావతికి ఇంతెందుకు పెంచారు అంటే నేను ఏ పార్టీకి చెంది మాట్లాడలేదు, ఇండివిజువల్గా ఆబ్జెక్టివ్గా మాట్లాడితే అవును భూముల రేట్లు పెరగకుండా ఎలా ఉంటాయండి? పోలవరం ప్రాజెక్టు ప్రారంభించినప్పుడు అంచనాలే ఉంటాయా? ఒక రోడ్డు వేయాలంటేనే ప్రారంభించినప్పుడు అంచనాల కంటే ముగిసినప్పుడు అంచనాలు పెరుగుతాయి, పెరగకుండా ఉండవు. ఖచ్చితంగా అంచనా పెరుగుతుంది. అలాంటప్పుడు గతంలో ఇప్పుడు రేట్లు పెరుగుతాయంటే అర్థం ఏంటి? రూపాయి పతనమైపోతుంది అని అర్థం. అది మనమేం జగన్ గుర్తుకోవాల్సిన పని లేదు. అయ్యే ఇన్ని ధరలు పెరిగిపోయినాయంటే అవును రూపాయి ఎట్లా పడిపోయింది, జీవన ప్రమాణం ఎలా పడిపోయింది. గతంలో కూడా ఇదే మాయ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన ఏం చేశారు? సంక్షేమ పథకాలన్నీ ఇచ్చారు. ఇందాక సార్ అంటే ఇచ్చేసి ఏం చేశారంటే ప్రజల్లో కొనుగోలు శక్తి పెరిగింది, ఏపీ జీడిపి రేటు పెరిగింది అంటారు. అది ఎంత పెద్ద మాయ అది. యాక్చువల్గా కాంప్రహెన్సివ్ గ్రోత్ అనేది ఎక్కడ నీకు కనిపిస్తుంది? అది కదా మనం చూడాల్సింది. ఒక్కటైతే నిజమండి, సంక్షేమం అభివృద్ధి 2 రాష్ట్రానికి కావాలి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లాంటి వెనుకబడిన రాష్ట్రానికి 2గా విడిపోయిన తర్వాత అత్యంత పాశవికంగా దారుణంగా దెబ్బతిన్న రాష్ట్రం ఏదైనా ఉందా అంటే అది ఆంధ్రప్రదేశ్ మాత్రమే. అలాంటి ఆంధ్రప్రదేశ్ కోలుకోవడానికి చాలా ఏళ్ళు పడుతుంది. అద్భుతంగా పనిచేస్తే మరో 20-30 ఏళ్లకు మనం దాన్ని ఒక రూపురేఖలతో చూసేటువంటి అవకాశం ఉందేమో. కానీ రాజకీయాల మధ్య దాన్ని బలిపెట్టారుగా. అలా కాదు. ముఖ్యంగా మీరు ఒకటి నేను అప్పట్లో చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు పప్పులో కాలేసింది ఒకే ఒక చోట. అమరావతిని ఆయన ఎందుకు వద్దనుకున్నారు? సరే, అమరావతిని వద్దనుకోవడంలోనూ ఆయన శ్రీకృష్ణ కమిషన్ గురించి జాగ్రత్తగా గమనించండి. విశాఖ రాజధాని ఇందాక రవీంద్ర గారు ఆయన మళ్ళీ ఏ పార్టీ నాకు తెలియదు, ఆయన అనింది ఏంటి? ఆయన ఏమన్నారు? అక్కడ ఋషికొండలో కట్టిన ప్యాలెస్ ఎందుకు వృధా అవుతుందండి, అక్కడ రాజధాని అయితే అది ఉపయోగపడుతుంది కదా అన్నారు. అంటే వైసీపీ పార్టీ ప్రధానంగా ఆలోచించింది వాస్తవం. దానికి ఒక కారణం ఉంది, దానికి చాలా లాజికల్ కారణం ఉంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పదే నేను ముందు దృష్టితోన హైటెక్ సిటీని కట్టాను, హైదరాబాదును అభివృద్ధి చేసింది నేనే అన్నారు. ఆయన ఏం చేశారు? నిజాంలో కాలంలో కట్టినటువంటి అతిపెద్ద నగరంలోన ఒక పార్ట్ ఏది ఎకనామిక్ డిస్ట్రిక్ట్ అనేటువంటి ఒక్కదాన్ని మాత్రం ఆయన డెవలప్ చేసిన మాట నిజం. దాంతో ఏమైపోయింది? మొత్తం క్రెడిట్ వచ్చింది ఆయనకు. అలాంటిదే ఆంధ్రప్రదేశ్కి వస్తుందేమోనని ఆశించారు ఆయన, కాలేదు. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ ఒక నగరం ఉంది, ఎక్స్టెన్షన్ అంతే. అమరావతి అలా కాదు, ఇటుక నువ్వు పెట్టాల్సిందే. పెట్టిన ప్రతి ఇటుక ప్రజలకు కనిపిస్తుంది, పెట్టలేకపోయారు. సో దాంతో జగన్మోహన్ రెడ్డి ఏమనుకున్నారు? ఇలా కాదు, ఆయన ఒక ఇండస్ట్రియలిస్ట్గా ఆలోచించారు. మనము కొత్తగా బిల్డింగ్లు కట్టేది వద్దు, ఆల్రెడీ కట్టిన బిల్డింగ్లు ప్లగ్ అండ్ ప్లే చేద్దాం అనుకున్నారు. హీ వాంట్ టు మేక్ ఇట్ యాజ్ ప్లగ్ అండ్ ప్లే. ఆయన చెప్పిన మాట కూడా ఇదే. విశాఖ రాజధాని అయితే మనం జస్ట్ ప్లగ్ అండ్ ప్లే అంతే. అక్కడ 2-3 చిన్న బిల్డింగ్లు కట్టేస్తే ఖచ్చితంగా అది ఒక ఆంధ్రప్రదేశ్కు అద్భుతమైన రాజధాని అవుతుంది అని ఆయన కలలు కన్నారు. అసలుకే అతిగతి లేదు, మళ్ళీ కొసరు. అసలు అమరావతినే తాత్కాలిక బిల్డింగ్స్ అమరావతిలో అంటే ఆయన చెప్పేది అమరావతిలో మీరు ఎన్నేళ్ళు కట్టినా కూడా అది రాజధాని అయ్యేటువంటి రూపురేఖలు రావు. కొత్త నగరం నువ్వు నిర్మించలేవు, ఉన్న నగరాన్ని మీరు దిద్ది రాజధాని రాజధాని బిల్డ్ చేసేద్దాం అనుకున్నారా ఏంటి? చంద్రబాబు నాయుడు గారు ఎలా వచ్చారు 2014లో? జగన్మోహన్ రెడ్డి గారు రావాల్సిన ఆ ఎన్నికల్లోన ఈయన ఎట్లా గెలుపొందారు చెప్పండి? ఆయన ప్రచారంలో ఏం పెట్టారు?
ఆయన ప్రచారంలో పెట్టింది ఒకటే, రెండుగా విడిపోయింది రాష్ట్రము, గతంలోనూ అభివృద్ధి చేసింది నేనే, నాకు విజనరీ ఉంది, నాకు అనుభవం ఉంది, కొత్త రాష్ట్రానికి అనుభవం ఉన్న ముఖ్యమంత్రి కావాలి, నేను ఖచ్చితంగా రాజధాని నిర్మిస్తాను అన్నందుకే కదా జగన్మోహన్ రెడ్డి కాదని చంద్రబాబు నాయుడు గారికి ఓటేసింది. సో మళ్ళీ తాను ఎక్కడ ఓడిపోతాను అని ఆయన ఏం మధ్యలో కొత్త పాట అందుకున్నారు. ఆయన అందులో ఇంప్లైడ్ మీనింగ్ ఇంకోటి ఉంది, చంద్రబాబు నాయుడు గారు రాజధాని అమరావతి అన్నారు కాబట్టి నేను ఖచ్చితంగా వేరేది అనాలని, అంతే కదా. రాజకీయ పార్టీ ఏంటి, నేను ఒకటైతే నేను ఇంకొకటి అంటాను. సరే ఇప్పుడు సరే గతంలో క్లారిటీ లేదు, మీ రాజధాని ఏది అంటే ఎవరు చెప్పలేని స్థితి, కానీ ఇప్పుడు చెప్పగలుగుతున్నారు కదా అమరావతి. ఇప్పుడైనా అమరావతిని చెప్పగలుగుతున్నారు, అమరావతిని ఏం చూపించగలుగుతారు అనేది అసలు 9 నెలల పసిపాప అన్నారు ఇందాకే మీరు, 9 నెలలే కదా గడిచింది. చూద్దాం గాయత్రి గారు, నేను చెప్పేది కూడా ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు చేతులు ఎత్తేసారని అంటే మనకే నష్టం, చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయారంటే కనుక ఆంధ్ర ప్రజలకే నష్టం. ఆయన పాలనలో ఉన్నప్పుడు ఆయనే సరిగ్గా చేయాలి, ఇట్ ఈస్ హిస్ బైండెడ్ రెస్పాన్సిబిలిటీ. నేను ఆ రాయిని మోస్తానని చెప్పారు కాబట్టి మోసి తీరాల్సిందే, ప్రజలకు మేలు చేసి తీరాల్సిందే, అమరావతి కట్టి తీరాల్సిందే. కాబట్టి ఇందులో మేము ఆయన నిరుత్సాహపరచదలుచుకోలేదు, పరచకూడదు కూడా. సరే ఇప్పుడు మరి నిర్మించాలి అంటే కొన్ని ప్రైజెస్ హైక్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు 36,000 కోట్లు ఎందుకు 77,000 కోట్లు అవసరం అయితే 1,00,000 కోట్లు కూడా అవసరం. ప్రతిపక్షం అన్న మాటకు పెద్దగా మనం ఆలోచించుకోవాలి. ఇప్పుడు ప్రజల దగ్గర వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు చూసారా ఇంత పెరిగిందంటే జనాలు అంటారు, అవునా ఏమండి రేట్లు అన్ని పెరుగుతాయి కదా, కొత్తగా చెప్పేది ఏముంది. దుర్గా కుమార్ గారు, అంటే ఇప్పుడు దాని ఎస్టిమేషన్ గతంలో 1,00,000 కోట్లు రాజధాని మొత్తం ఓవరాల్ కంప్లీట్ అవ్వడానికి, అంటే పెరుగుతున్నాయి. మీరు 45,000 ఎకరాలు కూడా తీసుకోవాలనుకుంటున్నారు, దాని వ్యయం ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఇప్పుడు మనం ఇల్లు కొంటామమ్మా, పాత ఇల్లే కొన్నాము, బాగు చేసుకోవాలి, మన స్థాయిని బట్టి ఎంతైనా పెట్టుకోవచ్చు. గోల్డ్ కోటింగ్ ప్లేటింగ్ వేసుకోదలుచుకున్నారు అనుకోండి, ఎవరిని ఆపుతారు మిమ్మల్ని? సింప్లీ కలర్ వేసుకుంటే మిమ్మల్ని ఎవరిని కాదంటారా? అది మన ఆర్థిక శక్తిని బట్టి మన అవసరాన్ని బట్టి చేసుకునేది. అది ఇండివిడ్యువల్ ఆస్తి కాదు కదా, ఇండివిడ్యువల్ ఆస్తి కాదు నేను అనేది. మీరు వినండి, ఏదన్నా ఒక రాజధాని నిర్మించాలంటే ఒక సమయం పడుతుంది. ఇప్పుడు మీరు చెప్పారు ఇది నిజాం కాలం నుంచి వస్తున్న 450 ఏళ్ల కంటే కూడా చరిత్ర కలిగిన రాజధాని హైదరాబాద్. ఎప్పుడైనా మనం ఒక మామిడి మొక్కే పెట్టాం అనుకోండి, వెంటనే కాయలు లేదేంటి పెట్టేశారంటే టైం తీసుకుంటది. ఏదైనా చంద్రబాబు నాయుడు మామిడి మొక్క పెట్టి చెట్టు అంటున్నారు, అది కొంచెం ఆలోచించాలి. ఆగండి సార్, మీరు ఆగండి సార్, మీరు ఇంత వయసులో కూడా మీరు నవ యువకుల్లాగా దూకుతున్నారు. నేను 66 ఏళ్ళు సార్, వయసు ముఖ్యం కాదు. ఇప్పుడు ఏదన్నా ఒక రాజధాని ఆయన అన్నాడు ప్లగ్ అండ్ ప్లే పెట్టేస్తే అయిపోద్ది అనుకున్నాడు అని, ఎవరిని ఆపారా ప్లగ్ అండ్ ప్లే పెట్టడానికి? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ల పరిపాలన ఎక్కడి నుంచి చేశాడండి? వైజాగ్ నుంచి చేశాడా, కర్నూలు నుంచి చేశాడా, తిరుపతి నుంచి చేశాడా? మీరు ఒక్క నిమిషం నేను మాట్లాడేటప్పుడు నేను వారు మాట్లాడుతున్నప్పుడు అసలు నేను ఆపలేదు, ఎందుకంటే ఎవరి అభిప్రాయం వాళ్ళు చెప్పడంలో మనమేమి పొలిటికల్ పార్టీస్ తరఫున జెండాలు భుజాలు వేసుకుని రాలేదండి.